ఇవాళ రాజాసాబ్ సినిమాకి సంబంధించి జీవో రాబోతుందని వినపడుతున్న వార్త. అలాగే చిరంజీవి గారి సినిమాకి సంబంధించి కూడా వస్తుంది, ఖచ్చితంగా జీవో రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఒక సామాన్యుడి ఆవేదన ఏంటంటే, సినిమా ఎక్కువ బడ్జెట్ పెట్టామని చెప్పేసి సామాన్యుడి మీద ధరలు పెంచేసి విపరీతంగా దోపిడీ చేసేస్తున్నారేంటి? మీరు ఏం చూసుకొని బడ్జెట్ పెడుతున్నారు? హీరోలకి మార్కెట్ ఉందని పెడుతున్నారు. ఇప్పుడు మీరు పెట్టే బడ్జెట్లో కూడా, సినిమా నిర్మాతలు సినిమా కోసం పెట్టే బడ్జెట్లో కూడా 70-80% హీరోల రెమ్యునరేషన్ కోసం, హీరోయిన్ రెమ్యునరేషన్ కోసం, డైరెక్టర్ రెమ్యునరేషన్ కోసం, ఇంకెవరైనా పెద్ద ఆర్టిస్టులు ఆ సినిమాలో నటిస్తే వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నారు. కాకపోతే మళ్ళీ మన నిర్మాత నడితే ఏం చెప్తారు? ఆ హీరోని చూసే కదండి సినిమాకి ఫేమ్ వచ్చేది, హీరో వల్లే కదా మార్కెట్ ఏర్పడేది అని వాళ్ళు చెప్తారు. మరి హీరో వల్లే మార్కెట్ ఏర్పడితే మీరు సినిమా టికెట్ ధరలు ఎందుకు పెంచాలి? ఆ హీరోని చూసి వస్తారుగా జనాలు, రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు కదా, సినిమా టికెట్ ధరలు ఎందుకు పెంచాలి? ప్రభాస్ని చూసి, చిరంజీవిని చూసి, జూనియర్ ఎన్టీఆర్ని చూసి, అల్లు అర్జున్ చూసి, రామ్ చరణ్ చూసి, ఇంకెవరినో ఉన్నాయి. అంటే ఒక్క హీరోని టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ సమాజానికి మంచి చెప్పడం నా ఉద్దేశం తప్ప ఒక హీరోని, ఒక సినిమాని టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు.